వెల్కమ్ టు మై ఛానల్. బీరకాయ పెసరపప్పు కూర. ముందుగా బీరకాయని ఇలా చెక్కు తీసుకొని ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి. పెసరపప్పు కొద్దిగా నానబెట్టి ఉంచాలి. అలాగే టమాటా ముక్కల్ని, ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసి ఉంచుకోవాలి. స్టవ్ మీద కుక్కర్ ఉంచి కుక్కర్లో కాస్త ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు కాస్త చిటపటలాడాక కొద్దిగా జీలకర్ర కూడా వేసి కాస్త వేగాక ఉల్లిపాయ ముక్కల్ని వేసి వేపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగడానికి కొద్దిగా సాల్ట్ కూడా వేసి కలిపి ఉంచుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి 2 టమాటాస్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి వేసుకొని చిటికెడు పసుపు కూడా వేసి కాస్త వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని కూడా ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి బాగా కలిసాక అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా వేసుకోవాలి. ఇలా వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. ఈ పెసరపప్పులో రుచికి సరిపడే కారం, ధనియాల పొడి, ఇందులోకి కాస్త నీరు కూడా వేసి ఈ మిశ్రమాన్ని మొత్తం మనం కుక్కర్లోకి వేసుకోవాలండి, పప్పుతో సహా. అలాగే కొద్దిగా వాటర్ వేసుకొని కాస్త సాల్ట్ చూసుకొని కుక్కర్కు విజిల్ పెట్టి 2-3 విజిల్స్ వచ్చాక చూడండి, బీరకాయ పప్పు రెడీ అయిందండి. ఇది అన్నంలోకి కానీ, ముద్దకు కానీ, అలాగే చపాతీకైనా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.